మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మిర్యాలగూడ శాసనసభ్యులు బిఎల్ఆర్ అన్న గారి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్ గారు, పట్టణ అధ్యక్షులు వేణన్న గారు, అదేవిధంగా కౌన్సిలర్లు, ఇన్ఛార్జీలు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ భారతదేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారు బడుగు బలహీన వర్గాలలో అందరికీ న్యాయం జరగాలని చెప్పి వారు కొట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. వారే కాకుండా వారి సతీమణితోటి కూడా ఈరోజు ఈ భారతదేశంలో మహిళలు చదువుకుంటున్నారంటే మొట్టమొదటి మహిళ మన సావిత్రిబాయి పూలే గారే మహిళలకు చదువు చెప్పిందనే విషయం కూడా మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే గారు కలలు కన్నటువంటి ఈరోజు వారి అడుగుజాడల్లో మా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. ఈరోజు బీసీ కులగణనను తీసుకొని ఏదైతే మా పెద్దలు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేసే విధంగా ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీ కులగణన చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్తానని చెప్పి ఈరోజు కులగణన కూడా పూర్తిగా వస్తున్నది. కాబట్టి ఈరోజు మహానుభావుల అడుగుజాడల్లో నడుస్తున్నది ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే. వారి ఆశయాల కోసం కూడా పనిచేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజలందరూ కూడా గమనించాలి. ఇకపోతే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారు చనిపోయిన తర్వాత వారిని గురువుగా స్వీకరించి వారి అడుగుజాడల్లో వారు రాసిన రాజ్యాంగంలో కూడా మన ఏదైతే జ్యోతిరావు పూలే గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు బడుగు బలహీన వర్గాల కోసం ఏ విధంగా అయితే పోరాటం చేశాడో వాటన్ని ఫలాలు కూడా పేద ప్రజలకు మంచి జరగాలని చెప్పి రాజ్యాంగంలో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా పొందుపరచడం జరిగింది. కాబట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందిన వారందరం కూడా మనందరం మహాత్మా జ్యోతిరావు పూలే గారి అడుగుజాడల్లో నడిచి వారి ఆశయాల కోసం పనిచేయాలని చెప్పి మరొక్కమారు మా బీసీ సోదరులకు, ఎస్సీ సోదరులకు, ఎస్టీ సోదరులకు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను.